హాయ్ హలో ఎలా ఉన్నారు? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, ఐఎమ్ మోనికా. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ వెల్కమ్ యూ టు మై ఛానల్ మోనికాస్ పాలెట్, where we talk everything about makeup and hair styling. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఛానల్ 50K సబ్స్క్రైబర్స్ అయినందుకు ఐఎమ్ రియలీ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇదంతా పాసిబుల్ అయింది మీ అందరి సపోర్ట్ వల్లనే. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. సో మన ఛానల్లో ఎప్పుడైతే 50K సబ్స్క్రైబర్స్ క్రాస్ అవుతుందో అప్పుడు నేను సర్ప్రైజ్ అనౌన్స్ చేస్తానని చెప్పాను. మీ అందరికీ గుర్తుందా? సో ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది తెలుసుకోవాలి అనే ఎక్సైట్మెంట్ మీలో ఉంటే వెంటనే కామెంట్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఈ సర్ప్రైజ్ ఏంటి అనేది నేను వీడియో మధ్యలో రివీల్ చేస్తాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, మీలో చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు దాట్ వీడియోస్ రెగ్యులర్గా ఎందుకు పోస్ట్ చేయట్లేదు, వీడియోస్ చెప్పడం ఆపేశారా అని కూడా అడుగుతున్నారు. సో మీ అందరి సపోర్ట్ వల్లనే కదండి నేను అకాడమీని సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేయగలిగాను అండ్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. సో ఫస్ట్ బ్యాచ్ కూడా ఇంకొక 1 వీక్లో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఈ ట్రాన్సిషన్లో నాకు వీడియోస్ చేయడానికి కొంచెం టైం స్కెడ్యూల్ సెట్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే క్లాసెస్లో బిజీ అయిపోయి నాకు కూడా కొత్త స్కెడ్యూల్ కదండి, అందుకనే కొంచెం వీడియోస్ లేట్ అయ్యాయి అనమాట. అండ్ ఐ ప్రామిస్ యూ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తానని. ఐ హోప్ యూ గైజ్ అండర్స్టాండ్. సో ఇవాల్టికి ఎనఫ్ ఆఫ్ ద టాకింగ్, లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్రీ మేకప్ క్లాసెస్. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఫౌండేషన్ కానీ, క్రీమ్ ప్రోడక్ట్స్ కానీ, కన్సీలర్స్, న్యూట్రలైజర్స్, కరెక్టర్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది థియరిటికల్ క్లాస్ చూసాం కదా. సో ఈ వీడియోలో ఆ ప్రాసెస్ని అంతా సెట్ చేయడం కోసం లూజ్ పౌడర్స్ని యూజ్ చేయాలి అనేది బేకింగ్ టెక్నిక్ అనేది చూద్దాం. అండ్ ఐ నో డెమో చూపిస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అని మీలో చాలామంది అడుగుతున్నారు. డెమోస్ కూడా నేను డెఫినెట్గా చూపిస్తాను. బట్ డెమోస్ చేసే ముందు ప్రోడక్ట్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది మీరు చూసారు అంటే మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అందుకనే నేను ఫస్ట్ థియరీ క్లాసెస్ చెప్పి దెన్ మీకు డెమోతో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు డెమో చూడాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నెక్స్ట్ వీడియోలో డెమో పోస్ట్ చేసేస్తాను. అసలు లూజ్ పౌడర్ అంటే ఏంటి అంటే, మార్కెట్లో ఎలాగైతే డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఫౌండేషన్స్ అండ్ కన్సీలర్స్ దొరుకుతాయో అలానే మనకు మార్కెట్లో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ పౌడర్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. వాటినే మనం లూజ్ పౌడర్స్ అని అంటాం. సో మనం ఎప్పుడైతే బేస్ అంతటిని సెట్ చేయాలి, ట్రాన్స్ఫర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ మేకప్ కావాలి అనుకున్నప్పుడు మనం లూజ్ పౌడర్స్ యూజ్ చేసి ఆ బేస్ని సెట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసమే మనం లూజ్ పౌడర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, కాంపాక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి కదా మార్కెట్లో, మరి ఎందుకు మనం లూజ్ పౌడర్స్ యూజ్ చేస్తున్నాము అని కదా వచ్చిందా? సో కాంపాక్ట్స్కి లూజ్ పౌడర్కి డిఫరెన్స్ తెలిసిందనుకోండి, ఆ లాజిక్ ఏంటి అనేది మీకే అర్థమైపోతుంది. సో కాంపాక్ట్లో మనకి బేస్ పౌడర్ ప్రెస్డ్ ఫామ్లో ఉంటుంది అండ్ పిగ్మెంట్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో పిగ్మెంట్ అంటే ఏంటి, స్కిన్ టోన్ షేడ్స్ అని మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. సో అలాంటి స్కిన్ టోన్ షేడ్స్ ఏదైతే పిగ్మెంట్ ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకి కవరేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ కన్సీలర్, ఫౌండేషన్ వేసాము, అప్పుడు మళ్ళీ కాంపాక్ట్ వేస్తే చాలా హెవీ బేస్ అయిపోతుంది. అందుకోసమే మనం కాంపాక్ట్స్ యూజ్ చేయకుండా ఇక్కడ సెట్ చేయడం కోసం లూజ్ పౌడర్స్ యూజ్ చేస్తాం. ఈ లూజ్ పౌడర్స్కి యూజ్ చేసే టెక్నిక్ని మనం బేకింగ్ అని కూడా పిలుస్తాం. మీరు ఆల్రెడీ బేకింగ్ అనే టర్మ్ గురించి మేకప్లో వినే ఉంటారు, ఆమ్ ఐ రైట్? సో ఈ లూజ్ పౌడర్స్లో కూడా మనకి మార్కెట్లో డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయన్నమాట. సో మనం బేసిక్గా మెబ్లిన్ అనేది తీసుకున్నాం. సో మెబ్లిన్లో మనం పిక్ చేసుకున్నప్పుడు కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సో మనకెలా తెలుస్తుంది మన షేడ్ అంటే, మనం ఒక స్టోర్కి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ కూడా మనం కన్సిడర్ చేయాల్సింది స్కిన్ టోన్, స్కిన్ టైప్ అండ్ అండర్ టోన్ కన్సిడర్ చేసి తీసుకోవాలి డెఫినెట్గా. లేకపోతే బేస్ అనేది చాలా గ్రే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మెబ్లిన్ బ్రాండ్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ వెరీ డార్క్ స్కిన్ పైన మనం వర్క్ చేస్తున్నట్టయితే నంబర్ 30 షేడ్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో వాళ్ళ అండర్ టోన్ కూడా మన ఇండియన్స్కి తగ్గట్టు అక్కడ ఎల్లో అండర్ టోన్ అనేది వచ్చేస్తుంది. అలానే డార్క్ స్కిన్ టోన్ పైన ట్రై చేస్తున్నప్పుడు మీరు 25 నెంబర్ ట్రై చేయొచ్చు. సేమ్ మీడియం టోన్స్కి అయితే నంబర్ 20 పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అదే మీరు ఇంకొంచెం ఫేర్ అండ్ లైట్ టోన్స్కి వెళ్ళినప్పుడు నంబర్ 15 యూజ్ చేయొచ్చు. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, నంబర్ 15లో మనకి కొంచెం న్యూట్రల్ అండర్ టోన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మీరు స్టోర్ వెళ్ళి స్వాచ్ చేసి చూసినప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇలా మెబిలిన్ బ్రాండ్ కాకుండా మనకి మార్కెట్లో మల్టిపుల్ బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి హై ఎండ్ బ్రాండ్స్ వరకు చాలా ఎక్కువ బ్రాండ్స్ ఉంటాయి కదా. సో అలాంటివన్నీ మన స్టూడెంట్స్ అకాడమీలో చాలా ఈజీగా ఐడెంటిఫై చేయడం ఆల్రెడీ నేర్చేసుకున్నారు. సో ఇలా మీరు కూడా ఏ బ్రాండ్ ఎవరికి సెట్ అవుతుంది, ఏ బ్రాండ్ని ఎలా యూజ్ చేయాలి, ప్రోడక్ట్ టెక్స్చర్స్ ఎలా ఉంటాయి, ఏంటి, ఏ స్కిన్కి ఎలా అప్లై చేయాలి, బేకింగ్ టెక్నిక్లో ఇంకేం టెక్నిక్స్ ఉంటాయి, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన అకాడమీ విజిట్ చేసేయచ్చు.
మన అకాడమీలో నెక్స్ట్ బ్యాచ్ అనేది జూలై 17th నుంచి స్టార్ట్ అవుతుంది. మన అకాడమీలో స్కిన్ ప్రిపరేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి స్కిన్ టోన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, స్కిన్ టైప్స్ ఏమేమి ఉంటాయి, ఎలాంటి స్కిన్ వాళ్ళకి ఎలాంటి ప్రిపరేషన్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది, ప్రాపర్గా ప్రొఫెషనల్గా బ్రైడ్ని ఎలా రెడీ చేయాలి అనేది కూడా క్లాసెస్లో నేర్పిస్తామన్నమాట. సో మార్కెట్లో మెబ్లిన్ మాత్రమే కాకుండా డిఫరెంట్ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండ్స్ నుంచి హై అండ్ బ్రాండ్స్ వరకు చాలా లూజ్ పౌడర్స్ అవైలబుల్ ఉంటాయి కదా. సో ఆ బ్రాండ్స్ ఏంటి, ఏ ప్రోడక్ట్ ఎలాంటి కవరేజ్ ఇస్తుంది, ఏ ప్రోడక్ట్ని ఎలా యూస్ చేయాలి, ఏ స్కిన్ పైన ఎలా యూస్ చేయాలి, ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ యూట్యూబ్లో చెప్పాలంటే చాలా లెంతీ వీడియోస్ అయిపోతాయి. అందుకోసమే మనం అకాడమీలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్తో పాటు ఇలాంటివన్నీ నేర్పిస్తామన్నమాట. సో మీరు మీ మెంటర్ని చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి బ్రాండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా కన్సిడర్ చేయండి. మన అకాడమీలో అయితే హై అండ్ బ్రాండ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ స్కిన్ ప్రిపరేషన్ అంటే స్కిన్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళకైనా కూడా స్కిన్ ప్రిపరేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒక ప్రాపర్ బ్రైడ్ని ఎలా రెడీ చేయాలి అనేది కూడా క్లియర్గా నేర్పించి వాళ్ళకే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇస్తాం. కాబట్టి బై ది ఎండ్ ఆఫ్ ద బ్యాచ్ వాళ్ళు ఎలాంటి డౌట్స్ లేకుండా కాన్ఫిడెంట్గా ఒక బ్రైడ్ని రెడీ చేసేలా ప్రిపేర్ అయిపోతారు అనమాట. సో ఓన్లీ మేకప్ మాత్రమే కాకుండా హెయిర్ ప్రిపరేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి 35 హెయిర్ స్టైల్స్ వరకు మన అకాడమీలో నేర్పిస్తాము. అండ్ 8+ సారీ డ్రిప్పింగ్స్ అనేది నేర్పిస్తామన్నమాట. సో మీకు ఎలాంటి టచ్ లేకున్నా ఈ ఫీల్డ్లో మీరు చాలా ఈజీగా కాన్సెప్ట్స్ నేర్చుకోగలరు. మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా నేర్చుకోగలమా అనే డౌట్ ఉంటే మాత్రం ఆ డౌట్ని పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్. అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ సెషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు ప్రోడక్ట్స్ అనేవి చాలా ఈజీగా అలవాటు అయిపోతాయి. సో మీరు ఇంకా ఈజీగా బ్లెండ్ చేయగలరు. సో మన అకాడమీలో నెక్స్ట్ బ్యాచ్ జూలై 17th స్టార్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ మీకు కనుక ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ పైన వాట్సాప్ చేసేయండి, మా వాళ్ళు మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మోనికాస్ పాలెట్ బేసిక్ టు అడ్వాన్స్ ప్రొఫెషనల్ మేకప్ కోర్స్ వచ్చేసి మనకి 1 month కోర్స్ ఉంటుందన్నమాట. సో ఇందులో మీకు 5 మేకప్ డెమోస్ ఉంటాయి. అండ్ మోర్ దాన్ దాట్ ప్రాక్టీస్ సెషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ హెయిర్ ప్రిపరేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి 35 హెయిర్ స్టైల్స్ కూడా ఉంటాయి విత్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. అండ్ ప్రాక్టీస్కి కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ నేనే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఈ బ్యాచ్ వాళ్ళకి హెయిర్ స్టైలింగ్ డమ్మీ అండ్ మేకప్ బ్రషెస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ చేసుకోండి. మన అకాడమీలో వెరీ లిమిటెడ్ సీట్స్ అనమాట. సో ఆల్మోస్ట్ 30% అయితే ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి. మీకు కావాలనుకుంటే వెంటనే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ పైన కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ద ఎక్సైటింగ్ పార్ట్ ఇస్ వీడియో బిగినింగ్లో నేను ఆల్రెడీ సర్ప్రైజ్ రివీల్ చేస్తానని చెప్పాను కదా, మరి అదేంటో తెలుసుకుందామా? సో ఆ సర్ప్రైజ్ ఏంటి అంటే మోనికాస్ పాలెట్ తరపు నుంచి మన సబ్స్క్రైబర్స్కి ఒక ఫ్రీ మేకప్, హెయిర్ స్టైలింగ్ అండ్ పోర్ట్ఫోలియో అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఫ్రీ మేకప్ ఏంటి, పోర్ట్ఫోలియో ఏంటి అనుకుంటున్నారా? నేనే మీకు మేకప్ చేసి హెయిర్ స్టైలింగ్ చేసి నా తరపునే ఫోటోగ్రాఫర్ మీకు ఫొటోస్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీకు ఇలాంటి మేకోవర్ కావాలి అనుకుంటే వెంటనే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ ఫోటోని సెండ్ చేయండి. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు సీ యూ గైస్ అట్ మై స్టూడియో. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. I'll see you guys in my next video. Until then, stay hydrated, stay beautiful. Bye.